5 రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచే ఛాన్స్ లేదన్నారు కాంగ్రెస్ నేతలు. అంతటా కాంగ్రెస్ సత్తా చాటుతుందన్నారు. తెలంగాణలో కేసీఆర్ సీఎం కావడం జరిగే పని కాదన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది ఉండదన్నారు. కవిత కొత్త టీఆర్ఎస్ తో తమ కాంగ్రెస్ కు ఎటువంటి నష్టం ఉండదన్నారు నేతలు. రాష్ట్రంలో త్వరలో జరిగే ఎస్ఐఆర్ పై కాంగ్రెస్ నుంచి యాక్షన్ ప్లాన్ ఉంటుందన్నారు హస్తం నేతలు. మాజీ సీఎం కేసీఆర్ కు కూతురు స్ట్రోక్ వచ్చిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కవిత పార్టీతో కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదన్నారు. కేసీఆర్ ఇక ఎప్పటికీ పవర్లోకి రారన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లోనూ బీజేపీ గెలిచే ఛాన్స్ లేదని చెప్పారు. ఎస్ఐఆర్ పేరుతో బెంగాల్లో భారీ ఓట్లు తొలగించారని ఆరోపించారు. తెలంగాణలో సర్పై తమ యాక్షన్ ప్లాన్ ఉంటుందని అన్నారు పీసీసీ చీఫ్. ఇలా పాపం కేసీఆర్ గారికి డాటర్ స్ట్రోక్ పడ్డది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలలో భాగస్వామ్యమైనటువంటి కవిత గారే బయటకు వచ్చి వాస్తవాలు చెప్పడం వల్ల ప్రజలు నమ్ముతా ఉన్నారు. 10 ఏళ్ల కాలంలో దోపిడీ జరిగిందనే మాట పూర్తిగా నమ్ముతా ఉన్నారు. ఆ దోపిడీ జరిగింది కాబట్టి మేడిగడ్డ బ్యారేజ్ లాంటి కూడిపోయినాయని కూడా ప్రజలు వాస్తవాలు నమ్ముతా ఉన్నారు. ఇవాళ కవిత గారు పెట్టినటువంటి స్ట్రోక్కి బయటకు వస్తూ ఉన్నారు. చాలా సంతోషం. బయటకు రావాలి, మీరు మీటింగ్లు పెట్టాలి. ఏ మీటింగ్ ఎన్ని పెట్టుకున్నా, ఎన్ని డిక్లరేషన్ పెట్టుకున్నా మాకు నష్టం లేదు. కేటీఆర్ సందర్భానుసారంగా మాట్లాడాలని సూచించారు ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్. మేడే రోజు కార్మికులు వారి సంక్షేమం గురించి మాట్లాడకుండా సీఎంను విమర్శించడం ఏమిటన్నారు. 3 ఏళ్లలో ప్రజాప్రభుత్వం కార్మికుల కోసం ఎన్ని చట్టాలు చేసిందో తెలుసుకోవాలన్నారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ కార్మికులకు ఏం చేసిందని ప్రశ్నించారు అద్దంకి. మేడే రోజున కూడా బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్న కేటీఆర్ కనీసం సందర్భాన్ని బట్టైనా సరే మాట్లాడడం నేర్చుకుంటే మంచిది. ఈ రోజు ఎవరైనా మేడేను ఉద్దేశించి మాట్లాడితే కార్మికులు, వారి సంక్షేమం, అభివృద్ధి ఇలాంటి అంశాల మీద మాట్లాడతారు. కానీ కేవలం ముఖ్యమంత్రి మీద విమర్శలతోనే పార్టీని నెట్టుకు రావాలనుకోవడం మీ దౌర్భాగ్యం. కనీసం ఏం చట్టాలు చేసిందో కూడా తెలియని ప్రజాప్రతినిధులు. మొన్ననే కదా గిగ్ వర్కర్స్ కు చట్టం తీసుకొచ్చింది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో వరంగల్ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. 10 ఏళ్ల పాలనలో ఏం చేశారో చెప్పి వరంగల్లో సభ పెట్టాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిధులు ఎందుకు మంజూరు చేయలేదో చెప్పాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయని పార్టీకి సభ పెట్టే అర్హత లేదన్నారు నాయిని. నేను అడిగింది ఒకటే, దీనికి జవాబు చెప్పమనండి. 10,000 తెచ్చిస్తా అని చెప్పి ఎదురు పారిపోయాను. రాష్ట్ర ఖజానా డబ్బులు పెట్టి చేస్తా అని చెప్పినావు కదా. 300 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తాను, ఇచ్చినవా? 10 ఏళ్లలో ఎయిర్పోర్ట్ ఎందుకు తేలే? ఇద్దరు కలిసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎందుకు తేలే? ఇవాళ రోడ్లన్నీ చూడుకోండి, సిటీలో ఎక్కడ ప్రతి గల్లీలో రోడ్లు ఇవాళ గలగలలాడతాను డ్రైనేజ్లతో సహా. ఇవాళ ఆర్టీసీ కార్మికులు జరుపుకున్నది అసలైన మేడే అని అన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. మేడే సందర్భంగా సికింద్రాబాద్ జేబీఎస్ లో ఆర్టీసీ కార్మికులు ఏర్పాటు చేసిన మేడే వేడుకలకు శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఆర్టీసీ కార్మికుల సమస్యలు తీర్చిన రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ రోజు మేడే నాడు వాళ్ళకు పాలాభిషేకం చేశారు. ఆనాడు ఎప్పుడో మేడే సెలబ్రేషన్ స్టార్ట్ అయితే ఈనాడు నిజమైన మేడే మన తెలంగాణ రాష్ట్రంలో భావించి ఈ రోజు ఇంతమంది ఈ సెలబ్రేషన్ చేస్తున్నారు. ఏనాడు కూడా మేడే అనగానే మన ఫ్లాగ్ ఎగిరిస్తుంటే అక్కడనే కార్మికులు ఉండేది. ఈ రోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుని, ఉప ముఖ్యమంత్రి వర్యును, మంత్రి గారికి పాలాభిషేకం చేసిరంటే ఈ రోజు కార్మికులు మన రాష్ట్రంలో ఎంత సంతోషంగా అందరూ అర్థం చేసుకోవాలి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పర్యటించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుని గౌరవ వందనం స్వీకరించారు డిప్యూటీ సీఎం. ఇటీవల మృతి చెందిన సిపిఆర్ఓ మధుసూదన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు బట్టి. మధుసూదన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మధుసూదన్ కుటుంబానికి ప్రభుత్వం, పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.